హై జై శ్రీరామ్ సశ్రీయాకాల్ ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ అయితే నేను ఆర్మూర్ పెర్కిట్ ఈ శ్రీ దేవికా కలాట్స్ వాళ్ళ దగ్గరనైతే ఉన్నా. ప్రజెంట్ వాళ్ళ దగ్గర దుర్గామాతలు అయితే మొత్తం అయిపోయినాయి, ఎందుకంటే ఇలా తీయలేకపోయినా నేను. కానీ ఇప్పుడు ఏవేవైతే మొత్తం ఫినిషింగ్ అయిపోయిన దుర్గామాతలు ఏవేవైతే ఉన్నాయో అందులోకించి మీకు ఒక 5-6 పీసెస్ అయితే చూపించేస్తా. క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి దుర్గామాతలు. ఫినిషింగ్ అంటారా మామూలు అయితే లేవు, చెప్పలేక నేను చెప్పలేనిగా వీటి ఫినిషింగ్ అయితే ఇప్పుడు మీకు చూపించేస్తా. చూడరు ఒకసారి ఎట్లున్నాయో. కానీ వీడియో లాస్ట్ ఎన్ వరకు అయితే చూడరు, ఎందుకంటే దగ్గర వీళ్ళ దగ్గర ఒక 10 పీసెస్ ఉన్నాయి. 10 పీసెస్ మీకు చూపించేస్తా. అందులోకించి మీకు ఏ దుర్గామాత నచ్చిందో కింద కామెంట్ అయితే పెట్టేసేయాలి. ఇక ఫస్ట్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇదే దుర్గామాత. చలో మా గల్లీ వాళ్ళది అయితే ఇది దుర్గామాత. దగ్గర వచ్చేసి 10-11 ఫీట్స్ ఉంది దుర్గామాత. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇదే దుర్గామాత ఉంది. ఇక మిగతా వచ్చేసి మనకి నార్మల్ 6 ఫీట్ 7 ఫీట్ దుర్గామాతలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ దుర్గామాతలు మీకు దగ్గర నుంచి చూపించేస్తా. ఒకసారి ఎట్లున్నాయి కింద కామెంట్ అయితే పెట్టేసారు. ఏంటంటే ఎక్కువ మనకి లైక్ అంటే ఇప్పుడు పూణే, మహారాష్ట్ర, ఆ ముంబై స్టైల్లో ఏవైతే ఉంటాయో మాతలు, ఆ ఫినిషింగ్లో అయితే వీళ్ళు మాతలు అనేది తయారు చేస్తారు. అంటే ఇది కూడా ఇప్పుడు రెడీ టు డెలివరీ ఉంది. కొంచెం ఆర్నమెంట్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెండింగ్ అయితే ఉన్నాయి. అవి మొత్తము అయిపోయిన ఆ సిట్టింగ్ పొజిషన్ ఏదైతే దుర్గామాత చూపించేసిందో అది ఇంకా ప్లేస్ ఇంకా దగ్గర ఒక 10 ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి దుర్గామాత అంటే లైక్ పులి మీద నిలుచున్న మాత. ఇది కనిపిస్తుంది కదా, అంటే పులి మీదనైతే నిలుచుంది ఈ దుర్గామాత వచ్చేసి. మళ్ళా నెక్స్ట్ మాత వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషను. ఇక్కడ వచ్చేసి మనకి గణపతి తోటైతే మనకి దుర్గామాత అనే ఎడుతుంది. చూస్తారు కదా, గణపతి కూడా మస్తు క్యూట్ ఉంది. ఎందుకంటే మళ్ళీ దుమ్ము గిట్లా అవన్నీ పడద్దు అని చెప్పేసి అని కవర్ అయితే వేసేసారు. మీకు 2 మాతలు నేను లాస్ట్ చూపించేస్తా. ఆ మాతలు వచ్చేసి మొత్తం అయిపోయింది. అంటే బొట్లు ఏవేవైతే ఉంటే ఆర్నమెంట్స్, పువ్వులు ఇవన్నీ అయితే పెట్టేసారు. చూపించేస్తా, వీడియో లాస్ట్ వరకు అయితే చూడరు. నెక్స్ట్ మాతలు వచ్చేసి ఇవి ఒక 3 పీసెస్ అయితే ఉన్నాయి. అంటే నెమలి వాహనం ఉంటుంది చూసినావా, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫ్రేమ్. నెక్స్ట్ వచ్చేసి వెనకకి ఆర్చ్ వచ్చేసి మనకి మన త్రిశూలము, సైడ్లో వచ్చేసి 2 నెమలికలు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మన పులి మీద అయితే కూర్చుంది. అక్కడ పులి మీద నిల్చున్న మాత, ఇది వచ్చేసి కూర్చున్న మాత సిట్టింగ్ పొజిషను. మళ్ళీ ఈ మాత వచ్చేసి మనకి అంటే రౌతు మీద కూర్చుంది ఈ దుర్గామాత వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ మాత అంటే ఫ్రేమ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తము సింహాసనం మీదనే కూర్చుంది దుర్గామాత. కానీ ఏంటంటే కింద వచ్చేసి మనకి నెమలి వాహనం అయితే వచ్చేసింది. ఇవి మీకు చెప్పినా కదా 2 దుర్గామాతలు మీకు చూపించేస్తా, మొత్తం ఫినిషింగ్ అయిపోయిన దుర్గామాతలు అని చెప్పేసి అని. ఇప్పుడు అందులోకి ఒక మాత చూపించేస్తా, ఒకసారి చూడురా మాత ఎట్లుంది కింద కామెంట్ అయితే పెట్టారు. ఈ మాత అంటే 2 సింహాలతో అయితే ఉంది, సింహాసనం మీదనే ఉంది. అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫ్రేమ్ వస్తుంది మాతకి, పెట్టలేరు. అంటే ఇక డెలివరీ తీసుకున్న టైంలోనైతే పెట్టేసుకుంటారు వీళ్ళు. నేను చెప్పినా కదా ఒకటి దుర్గామాత చూపించేస్తా మీకు మొత్తము. అంటే లైక్ ఆర్నమెంట్స్, కలరింగ్ అవంతా అయిపోయింది. చూపించేస్తా మాత ఎట్లుంది ఎప్పుడు ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఈ దుర్గామాత అంటే మొత్తము ఆర్నమెంట్స్ అయితే అన్నీ పెట్టేసారు మాతకి. సిట్టింగ్ పొజిషనే మంచిగా సింహాసనం మీద అయితే ఉంది మాత. అంటే ఇది ఆర్మూరు లోకల్ వాళ్ళు అయితే పెడుతున్నారు దుర్గామాత. క్రేజీ అంటే క్రేజీ ఉంది మాత. ఇక నేను చెప్పలేను, మీకు చూస్తే అర్థమైపోయింది కావచ్చు ఎట్లుంది. కింద కామెంట్ అయితే పెట్టేసారు. ఆ మాతనైతే చూపించేసిన కదా. నెక్స్ట్ ఇంకొక మాతనైతే మొత్తం రెడీ అయిపోయింది. ఐస్కి ఒకటి మన బట్టనైతే కట్టేసిరు, అది చూపించేస్తా. ఈ మాత ఇంకా క్రేజీ ఉంది, ఒకసారి చూడు ఎట్లుందో నాకు చెప్పుర్రి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మాత మీరు చూస్తారు కదా. మాత ఫినిషింగ్ అయితే నీట్ అండ్ క్లీన్ ఉంది. ఆర్నమెంట్స్ అయితే పెట్టేసారు మొత్తము. అంటే ఫ్లవర్స్ ఏవైతే మిగతా ఉంటాయో ఇవన్నీ అయితే నీట్గా పెట్టేసారు. సెట్ అయితే అయిపోయింది మొత్తము, చూస్తారు కదా. సో ఈ 2 మాతలలో మీకు ఏ మాతను వచ్చిందో కిందనైతే కామెంట్ అయితే పెట్టేసేయరు. సో ఎట్లా అనిపించింది వీడియో? మాతలు అయితే నిజం చెప్తున్నా, మాతలు మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. ఫినిషింగ్ లిటరల్లీ చెప్తున్నా, ఆ ఫేసెస్ చూస్తేనైతే రియల్గా ఆడోళ్ళ ముఖం చూసినట్టయితే అనిపిస్తుంది దగ్గర నుంచి. అంత నీట్గా క్లీన్గా ఫినిషింగ్ అయితే ఉంది. ఎక్కువ మాటికైతే మనకు వచ్చేసి వీళ్ళు ఆర్మూరు, నిజామాబాదు, కామారెడ్డి ఇంకా వేరే దగ్గరికి అయితే మొత్తం డెలివరీ అయితే అయిపోయినాయి. ప్రజెంట్ ఇంకా మాతలు ఏం లేవు, మాతలన్నీ అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి. సగం మాతలు దగ్గర ఒక 80% మాతలు అయితే డెలివరీ అయితే అయిపోయినాయి. ప్రజెంట్ ఉన్న దాంట్లోకి సెలెక్షన్ చేసి మీకు ఏదో చూపించేసిన వీడియో. ఎట్లా అనిపించింది? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని అట్లనే ఇన్స్టాగ్రామ్లోనైతే ఫాలోనైతే కొట్టేసారు. సో ఇలాంటి వీడియోనైతే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తాయి వీడియోస్ తోటి. జై శ్రీరామ్.